అనారోగ్యం వెనుక ఆత్మీయ కారణం ఉండవచ్చా? బైబిల్ ఆధారంగా 7 సూచనలు ప్రారంభం. లూకా సువార్త 13:11లో బైబిల్ ఒక మహిళ గురించి చెబుతుంది. ఆమెకు 18 సంవత్సరాల పాటు బలహీనత ఆత్మ ఉండేది. ఆమె వెన్ను వంగిపోయి ఉండేది. సరిగా నిలబడలేకపోయేది. కాని యేసు ఆమెను చూసి తన చేతులు ఉంచినప్పుడు ఆమె వెంటనే నిటారుగా నిలబడి దేవుని మహిమపరిచింది. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, కొన్నిసార్లు అనారోగ్యానికి ఆత్మీయ కారణం కూడా ఉండవచ్చు. కాని ప్రతి అనారోగ్యం అలా కాదు. దేవుడు మనకు ఇచ్చింది వైద్య సహాయం, ప్రార్థన, విశ్వాసం. ఇప్పుడు బైబిల్ ప్రకారం కొన్ని సందర్భాల్లో అనారోగ్యం ఆత్మీయ దాడి కావచ్చని సూచించే 7 లక్షణాలు చూద్దాం. 1. కారణం గుర్తించలేని దీర్ఘకాలిక అనారోగ్యం. సాధారణంగా వైద్యులు వ్యాధికి కారణం గుర్తిస్తారు. కాని కొన్ని సందర్భాల్లో సంవత్సరాలపాటు వ్యాధి ఉంటుంది. చాలా ఆసుపత్రులు తిరుగుతారు కాని స్పష్టమైన కారణం చెప్పలేరు. బైబిల్లో కూడా ఇలాంటి సంఘటన ఉంది. మార్కు సువార్త 5లో ఒక మహిళ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది. ఆమె తన డబ్బంతా వైద్యులపై ఖర్చు చేసింది కాని ఆరోగ్యం మరింత క్షీణించింది. కాని ఆమె యేసు వస్త్రాన్ని తాకినప్పుడు వెంటనే స్వస్థత పొందింది. దీనివల్ల మనం తెలుసుకోవాలి, వైద్యం అవసరం కాని దేవుని శక్తి అంతకంటే గొప్పది. 2 ముఖ్యమైన సమయాల్లో మాత్రమే అనారోగ్యం రావడం. కొన్ని వ్యాధి ఒక ముఖ్యమైన కార్యక్రమం ముందు, ఒక ఆశీర్వాదం ముందు, ఒక గొప్ప అవకాశానికి ముందు వస్తుంటుంది. యోబు గ్రంథం 2:7లో సాతాను యోబును తీవ్రమైన గాయాలతో బాధించాడు. ఇది చూపిస్తుంది, కొన్నిసార్లు శత్రువు మన జీవితాన్ని ఆపటానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సందర్భాల్లో ప్రార్థన, ఉపవాసం, దేవుని మీద విశ్వాసం చాలా ముఖ్యమైనవి. 3. అనారోగ్యంతో కలల సంబంధం ఉండటం. బైబిల్లో దేవుడు కొన్నిసార్లు కలల ద్వారా కూడా మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో భయంకరమైన కలలు, ఆత్మీయ దాడి వంటి కలలు అనారోగ్యంతో కలిసి కనిపించవచ్చు. అప్పుడు ప్రార్థన చెయ్యాలి, దేవుని మార్గదర్శకత్వం కోరాలి. ఎందుకంటే దేవుడు మనకు వివేకం ఇస్తాడు. 4. అవమానం మరియు ఒంటరితనం కలిగించే వ్యాధులు. కొన్ని వ్యాధులు మనిషిని సమాజం నుండి దూరం చేస్తాయి, అవమానంలో పడేస్తాయి. మార్కు సువార్త 5లో రక్తస్రావం ఉన్న మహిళ సంవత్సరాలపాటు అవమానంతో జీవించింది. కాని యేసు ఆమెను స్వస్థపరిచాడు, గౌరవం తిరిగిచ్చాడు. యేసు ఎప్పుడూ విరిగిన జీవితాలను పునరుద్ధరిస్తాడు. 5. భావోద్వేగాలు మరియు ప్రవర్తనపై ప్రభావం. కొన్ని ఆత్మీయ దాడులు ఇలా కనిపించవచ్చు. తీవ్రమైన భయం, భారంగా అనిపించటం, నిరాశ, ఆందోళన. మార్కు సువార్త 9లో ఒక బాలుడికి మూగాత్మ ఉండేది. యేసు ఆ ఆత్మను గద్దించి అతన్ని స్వస్థపరిచాడు. ఇది చూపిస్తుంది, యేసు శరీరానికే కాకుండా మనసుకు మరియు ఆత్మకు కూడా స్వస్థత ఇస్తాడు. 6 చికిత్స తరువాత మళ్లీ మళ్లీ తిరిగి వచ్చే సమస్య. కొన్నిసార్లు చికిత్స తీసుకుంటారు, కొంతకాలం బాగుంటుంది, తర్వాత మళ్లీ అదే సమస్య వస్తుంది. యోహాన్ సువార్త 5లో యేసు బెతెస్దా వద్ద స్వస్థపరిచిన మనిషికి ఇలా చెప్పాడు, ఇకపై పాపం చెయ్యకు, లేనిచో మరింత చెడు జరుగుతుంది. ఇది మనకు గుర్తు చేస్తుంది, మన జీవితంలో ఆత్మీయ శుభ్రత కూడా అవసరం. 7 ప్రార్థనకు స్పందించే అనారోగ్యం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే లక్షణాలు తగ్గుతాయి, ఆత్మీయ యుద్ధం చేసినప్పుడు మార్పు కనిపిస్తుంది. బైబిల్ చెబుతుంది, మీలోనున్నవాడు లోకములోనున్నవానికంటే గొప్పవాడు. దేవుని శక్తి ప్రతి దాడి కంటే గొప్పది. ముగింపు. ప్రియమైనవారు, గుర్తుంచుకోండి, ప్రతి అనారోగ్యం దెయ్యం వల్ల కాదు కాని కొన్నిసార్లు ఆత్మీయ కారణం ఉండవచ్చు. దేవుడు మనకిచ్చింది వైద్యులు, ప్రార్థన, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం. ఈ 3 కలిసి మనకు సంపూర్ణ స్వస్థత తీసుకువస్తాయి. ప్రార్థన. పరలోక తండ్రి, ఈ సందేశం వినే ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాము. యేసు ప్రభువా,
నీవు భూమిపై ఉన్నప్పుడు ప్రతి రకమైన వ్యాధిని స్వస్థపర్చావు. అందుకే యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి ఆత్మీయ దాడి ఇప్పుడే తొలగిపోవాలని నేను ప్రకటిస్తున్నాను. నీ స్వస్థపరిచే శక్తి ఇప్పుడు వారి శరీరాలలో ప్రవహించుగాక. యేసు, గాయాలచేత మేము స్వస్థత పొందినవారమే. ప్రతి జీవితంలో ఆరోగ్య శాంతి విమోచనం కలుగుగాక. యేసుక్రీస్తు మహిమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.